ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 18వ వచనంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవజనమా, దేవుడు తన ఎడల మొరపెట్టే పరిశుద్ధులందరికీ వారి ప్రార్థనలు విని వారికి జవాబు ఇవ్వడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఎందుకనగా ఆయన నీ ప్రార్థనలకు చెవియొగ్గి నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఇలాగున సెలవిస్తుంది. ఏలైనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, దేవుడు తన ప్రజల పట్ల ఆయన ఎంతో మక్కువ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, నీ జీవితంలో నీ ప్రార్థనలు ఆలకించి ఆయన నీ కోరికను సఫలం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి నీ ప్రార్థనను దేవుడు వినాలని కోరుతూ ఉంటున్నాడు. అయితే మనము నిజముగా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చినాడు. హాగరు ప్రార్థన ఆలకించి నీటి ఊటను తెరుస్తూ వచ్చినాడు. ఇలాగున దేవుడు దానియేలు ప్రార్థనను ఆలకించి సింహముల బోన్ నుంచి తప్పిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీల ప్రార్థన ఆలకించి దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపిస్తూ వచ్చినాడు. ఇలాగున దేవుడు మన యొక్క జీవితంలో మనము బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎంతో మరి ప్రార్థనా పరులు మనకు కనబడుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తుంటున్నప్పటికీ ప్రభు నీ ప్రార్థన కూడా ఆలకించి నీ యొక్క జీవితంలో కూడా ఉన్న సమస్యలను నుండి విడిపించి నిన్ను దీవించాలని కోరుతున్నాడు. విశ్వాసముతో నిజముగా మనము మొరపెట్టినప్పుడు ప్రభు నీ పక్షంగా గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దైవజనులు చూపినటువంటి మాదిరిని మనము కూడా అనుసరించిన ఎడల మనము కూడా జవాబు పొందుకొని దేవుని ఆశీర్వాదములకు పాత్రలుగా చేయబడతాం. అలాగున మనము కూడా నిజముగా మొరపెట్టి ప్రభు ద్వారా దీవెనలు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జీవించుదుము గాక.